అమరావతి రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో వాగులపై 43, ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలు నిర్మిస్తోంది సిఆర్డీఏ. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్ గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69